నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మంగధరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, జ్యోతిష్య పరంగా మనకి గ్రహాలు 9 గ్రహాలు అని మాత్రమే తెలుసు. మీరు 10వ గ్రహం అని ఈ మధ్య చెప్తున్నారు, మాంది గ్రహం అని. మీరు ఒక్కరే చెప్తున్నారు నిజంగా ఈ గ్రహం గురించి. జనరల్గా మా అందరికీ 9 గ్రహాలనే తెలుసు అందరికీ. అయితే ఈ మాంది గ్రహం గురించి మీరే ఇంట్రడ్యూస్ చేశారు, చాలా వీడియోస్లో చెప్పున్నారు. అలాగే ఇంకొంచెం డెప్త్గా అసలు ఈ మాంది గ్రహం అంటే ఏంటి, ఈ గ్రహం తత్వం ఎలా ఉంటుంది సార్? అసలు మాంది గ్రహం గురించి చెప్పాలంటే నేను ఏ గ్రహం గురించి చెప్పనంత సంతోషంగా చెప్తాను. నాకు ఒక విధంగా ఇష్టదైవంగా భావించానని, మాందేశ్వరుని సేవ చేసుకోవడానికి నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను అని కూడా నేను భావిస్తాను. ఈ మాంది అంటే ప్రేత గ్రహము. ప్రేత గ్రహం అంటే ఒక డెడ్ బాడీ, ఒక శవము, ఒక వర్చువల్ ఎనర్జీ. అంతే మాంది అంటే, ఇంకేం లేదు. మాందేశ్వరునికి శరీరం ఉండదు. ఆయన ఒక ప్రేతం అన్నాను. ప్రేతం అంటే ఏమి? శరీరం లేనిదే ప్రేతం అంటే మానసికంగా వర్చువల్గా ఉంటాడు. ఆయన జీరో, అసలు జీరో. జీరో అంటే ఏమి? అసలు 1 2 3 4 5 6 7 8 9 అనేవి 9 అంకెలు. మ్యాథమెటిక్స్లో 0 లేకపోతే మ్యాథమెటిక్స్ ఉందా? ఆ 0నే మాంది. మ్యాథమెటిక్స్లో 0 అంటే విలువ లేదు అంటారు, కానీ ఆ 0 లేకపోతే మ్యాథమెటిక్స్కి విలువ లేదు. ఒకటి పక్కన ఎన్ని 0 వేస్తే అంత విలువ పెరుగుతుంది, అంతే కదా? కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రానికి 0 అనే గ్రహము మాంది, కానీ ఈయన లేకపోతే జ్యోతిష్యం లేదు అని నేను నా పరిశోధనలో నేను తెలుసుకున్నాను. సంపూర్ణత లేదు అని అర్థం. 0 అంటే ఒక గోళము. బిహోల్ ఇన్ ది హోల్ అని ఒక మాట ఉంది, ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు. బిహోల్ అంటే ప్రపంచం అంట, ఇన్ ది హోల్ అంటే ఈ నోట్లోనే ఉంది. ఇది కూడా హోలే కదా. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. అంటే ఈ ప్రపంచాన్ని మనం ఆకట్టుకోవాలంటే మన నోటి మాట బాగుండాలని అర్థం. అంటే ఈ ప్రపంచం అంతా 0లోనే ఉంది అని అర్థం. మన నోరు తెస్తే 0 లాగానే ఉంటుంది మన నోరు కూడా. కాబట్టి ఈ మాందిలోనే మొత్తం రహస్యం ఉంది. ఈ మాంది అంటే ప్రేతగ్రహము. అన్ని గ్రహాలు మన జీవితాన్ని, జీవనాన్ని ఇస్తే చివరిలో చనిపోయినప్పుడు ఎటువంటి మరణాన్ని పొందుతాము? దుర్మరణమా, సత్మరణమా, వెళ్ళే శ్మశానానికి వెళ్తాం, ప్రేతం అవుతాం. ఆ ప్రేత గ్రహమే మాంది. మాంది గ్రహాన్ని ఆరాధించుకుంటే ఇంకా మనకు కాని పని అంటూ లేదు. చాలా స్పీడ్ అయినా, పిడుగుపాటు కన్నా 100 రెట్ల స్పీడు. ఎలా ఆరాధించాలి సార్? మాందేశ్వరుడికి ఒక ఆలయం ఉంది. తమిళనాడులో అరక్కోణం అని ఒక రైల్వే జంక్షన్ ఉంది. ఆ జంక్షన్కి, రైల్వే జంక్షన్కి 10 కిలోమీటర్ల దూరంలో తిరువలంగాడు అని ఒక ఊరు ఉంది. తిరువలంగాడు. ఆ తిరువలంగాడు అనే ఊరిలో వడారణ్యేశ్వర స్వామి అని ఒక ఆలయం ఉంది. పరమేశ్వరుడు, కాళికాదేవి నాట్యం చేశారు అక్కడ. రత్నసభ అంటారు, వాళ్ళిద్దరు నాట్యం చేసినటువంటి స్థలాన్ని. లోపల కూడా బోర్డు వేసి ఉంటారు, రత్నసభ అని. రత్నసభ అంటే కాళికాదేవి, శివుడు స్వయంగా నాట్యం చేశారు, పోటీలు పడి సరదాగా. అప్పుడు కాళికాదేవిని ఒక చిన్న టెక్నిక్తో ఆయన ఓడిస్తాడు. అప్పుడు ఆమె ఓటమి ఫీలింగ్ మనకెట్లా ఉంటుందో వాళ్ళకు కూడా అట్టే ఉంటుంది. అప్పుడు ఆయన ఆమెకు వరం ఇస్తాడు, నిన్ను దర్శించుకున్న తర్వాత నా దర్శనం ఇక్కడ భక్తులకి అని ఇస్తాడు. అక్కడ మాందేశ్వరుడు వడారణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహించాడు, మాందేశ్వరుని దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అప్పుడు మాందేశ్వరుడు ఇప్పుడు ఈ వడారణ్యేశ్వరాలయానికి ఎవరు వస్తారో ఇక్కడ వచ్చి స్వామివారిని నన్ను ఎవరు దర్శించుకుంటారో వాళ్ళకు నా బాధలు ఉండవు, నా అనుగ్రహం ఉంటుందని. ఇంత చరిత్ర ఉంది. ఎంత పెద్ద ఆలయం అంటే 2 కన్నులు చాలా ఆలయం చూడడానికి. అక్కడ మాందేశ్వరుడు ఉన్నాడు. ప్రేతగ్రహానికి విగ్రహం ఉంది. ప్రేతగ్రహానికి మాందేశ్వర దోష నివృత్తి పూజ అని చేస్తారు అక్కడ. ప్రతి శనివారం చేస్తారు. శనేశ్వరుని కుమారుడే మాందేశ్వరుడు. శనిగ్రహం ఉంది కదా నవగ్రహాల్లో, ఆయన కుమారుడే మాందేశ్వరుడు. ఆయనకి ఆడ శివలింగ రూపంలోనే ఆరాధిస్తారు. ప్రతి శనివారం పూజ చేస్తారు. ఇప్పుడు అదృష్టం కొద్దీ నేను ఆయనకు ఒక శ్రీరాముడికి ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అలా నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తూనే ఉన్నాను. ఎంతోమంది, వేల మంది అయితే వెళ్తున్నారు. వెళ్ళి చక్కగా ఆడబోయేసి పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫలితాలు కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా సంతోషపడుతున్నారు. అదే చాలు. నాకు ఆ మాందేశ్వర సేవ కోసమే నేను జ్యోతిషం నేర్చుకున్నాను అనిపిస్తుంది నాకు. ఎప్పుడు అట్లా తృప్తి పడాలి. ఒక ఆలయానికి వెళ్ళొచ్చి మనకు మంచి జరిగిందంటే ఆ దేవతలకు వెళ్ళొచ్చిన తర్వాత నేను బాగున్నానని చెప్తే ఆ దేవతలు సంతోషపడుతుంది. ఎంత కృతజ్ఞత చూపించాడు ఇతను మనకనేసి. నేను మాందేశ్వర సేవ చేసుకుంటున్నాను.
అక్కడ వెళ్ళి ఆ మాందేశ్వరుడి విగ్రహాన్ని అభిషేకం చేసి ఆ నీళ్లు మన నెత్తిని చల్లుతారు. ఇంకక్కడితో మాందేశ్వరుడి అనుగ్రహం ప్రారంభమైనట్టే. అదే మనకు అనుగ్రహం. ఆయనకు వాహనం బల్లి, ఆయుధం గొడ్డలి, తండ్రి ఈశ్వరుడు, తాత సూర్యుడు, ఇంత ఘనమైన చరిత్ర ఉంది. శ్రీరాముడికి ఒక బాణంలో పెట్టారు అంటారు తమిళనాడులో. రాముడి బాణంలో మాందేశ్వరుడు ప్రేతగ్రహం కదా, ప్రేతగ్రహాన్ని బాణంలో పెట్టి వదిలితే రావణాసుడిని చీల్చి దుర్మరణం పాలు చేస్తుంది. ఎక్కడైనా సామూహికంగా చనిపోతూ ఉంటారు, ప్రమాదాలు ప్రళయాలు జరిగి, అక్కడంతా మాంది ప్రభావం ఎక్కువ ఉంటుంది. హఠాత్తుగా చనిపోతుంటారు. ఇంకా ఆయన దాన్ని సూచిస్తాడు. ఇప్పుడు నాకు 4వ స్థానంలో ఎవరికైనా మాందిగానే ఉందంటే నేను ఇమ్మీడియట్ ఏం చెప్తాను, మీ తల్లి తరపు బంధువులు ఎవరైనా దుర్మరణం పాలైంటారండి, సూసైడ్ ఆర్ యాక్సిడెంట్ లేదా కరోనా లాంటి పరిస్థితుల్లో నేను చెప్తాను. అంటే తల్లి తరపు బంధువులు ఎవరు? తల్లి తరపు బంధువులు వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లెలు, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామలు. నిజమేనండి గురుగారు, వాళ్ళ వాళ్ళు ఎవరైనా చనిపోయారు, అది మీ జాతకంలో ఇక్కడ మీకు బ్లింక్ అవుతాం. మరి వేరే గ్రహం చూసి అంత ఫాస్ట్గా మనం అంటే చెప్పగలుగుతామో? లేదు. ఒక మాందేశం నుంచి చెప్పచ్చు, ఏ జీవకారకత్వం బంధుకత్వం చనిపోయారనేసి అక్యూరిటీ వాళ్ళు ఒప్పుకునే తెస్తారు. 9వ స్థానంలో అంటే తండ్రి సంబంధికులు, 3వ స్థానం అంటే సోదర సోదరులు వాళ్ళు, 11వ స్థానం అంటే స్నేహితులు, 6వ స్థానం అంటే శత్రువులు చచ్చిపోతారు. బద్ద శత్రువులు ఎవరో మీకు సూసైడ్ చేసుకోనండి లేదా యాక్సిడెంట్ చనిపోయింటే అవును నిజమే, శత్రువులు చనిపోతారు. 5వ స్థానంలో అభాషణలు అవుతాయి, వీళ్ళ పిల్లలే, సంతాన స్థానం కాబట్టి. కాబట్టి మాందేశ్వరుడి యొక్క విశేషత మనం ఎంత చెబితే అంత తక్కువే. ఈయన మ్యాథమెటిక్స్లో సున్నాకు ఎంత విలువ ఉందో ఈ ప్రేతగ్రహానికి అంత విలువ ఉంది. ఇది ఈ రోజుకి క్లుప్తంగా మాందేశ్వరుని గురించి. ఓకే సార్, నమస్తే, ధన్యవాదాలు.